హలో ఎవ్రీవన్, నేను ఈరోజు హోమ్ మేడ్ సెర్లాక్ పౌడర్తో దోశ కూడా వేసుకోవచ్చండి. అదే చూపిస్తున్నాను. ముందే నేను ఆనియన్, కొంచెం గ్రీన్ చిల్లీ, పాపకు కదా జస్ట్ ఒక 2 పీసెస్ మాత్రమే పెట్టుకున్నా. కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకోవాలా ముందే రెడీ చేసుకున్నాను. ఇక్కడ అందాజుగా వేసుకుంటా, నేనేమి దానికి మెజర్మెంట్స్ పెట్టుకోను. జస్ట్ కొంచెం సెర్లాక్ పౌడర్ తీసుకున్నా, దాంట్లో ఎక్స్ట్రా కొంచెం రాగి పిండి వేసుకున్నాను. సో ఒక్కొక్కసారి నేను జస్ట్ బాయిల్ చేసి దాంట్లో కొంచెం బెల్లం వేసి పాలేసి ఇస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి చేంజ్ కోసం ఇలా దోశలు కూడా వేసిస్తాను. సేమ్ పౌడరే ఇలా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇందాక రెడీ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తాను. తర్వాత దోశ వేసేసుకోవడమే. నెయ్యితో కానీ నూనె కానీ మనం వేసేసుకోవడమే. చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం కూడా తినచ్చు. ఇది మా పాపకు చేసింది. అప్పుడప్పుడు మేము కూడా ఇదే పిండిని వాడుకుంటాం దోశలకి, ఇన్స్టెంట్ దోశ వేసుకోవడానికి. చాలా హెల్తీ నిజంగా. మనం బయట కొనే సెర్లాక్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే సెర్లాకే చాలా బాగుంటుంది. సో హెల్తీ కూడా, పిల్లలకి మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన చేతులతో అన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల. జస్ట్ వాటర్ వేసి కలిపేసుకున్నాను నేను 3 రకాలుగా పెడతాను ఇదే సెర్లాక్ పౌడర్ యూస్ చేసి. ఒకసారి ఇలా దోశ వేస్తాను, ఒకసారి అదే పాలేసి ఇస్తాను, బాయిల్ చేసి కొంచెం బెల్లం వేస్తా. ఒక్కొక్కసారి జస్ట్ సాల్ట్ వేసి దీంట్లోనే కర్డ్ కూడా యాడ్ చేసి ఇస్తాను. 3 టైప్స్ మా పాప ఎంజాయ్ చేస్తుంది. చాలా క్రిస్పీగా వచ్చాయి దోశలు అయితే. అంతే, నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ తర్వాత తినిపించేటప్పుడు లైట్గా గీ వేసుకుంటా నేను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్